క్రైస్తవ జీవితంలో యూజువల్గా సేవ అంటే ఏమనుకుంటాం, 10 మంది క్రైస్తవులని పోగేసుకొని 10 మంది కాకపోతే 100, కాకపోతే 1000, కాకపోతే 1,00,000 ఏదైనా నెంబర్ కానివ్వండి, ఆల్రెడీ రక్షింపబడ్డ వాళ్ళని పోగేసుకొని ఒక సంఘం పెట్టుకొని ఇంకా వాళ్ళకు సంఘ కార్యక్రమాలు జరిపించాలి. అంటే ఆదివారం ఆరాధన, స్త్రీల కూటమి, పురుషుల కూటమి, ఆల్ నైట్ ప్రేయర్స్, తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్స్, తర్వాత పామ్ సండే, తర్వాత గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, ఈస్టర్, చిల్డ్రన్ మినిస్ట్రీ. ఇది రక్షింపబడ్డ వాళ్ళు, ఆల్రెడీ రక్షణలో ఉన్న వాళ్ళని కొందరిని పోగేసుకొని సో వాళ్ళని సంఘ కార్యక్రమాలు నడిపించుకుంటూ వాళ్ళని పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి. ఇది యూజువల్ గా పిలుపు అంటే మనకున్న ఒక కాన్సెప్ట్. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడు ఏంటంటే ఎంతో స్వల్ప విషయం. రక్షింపబడ్డ వాళ్ళని రిఫ్రెష్ చేయడం, రక్షింపబడ్డ వాళ్ళని బలపరచడం, రక్షింపబడ్డ వాళ్ళంటే నామ మాత్రం అంట. వాళ్ళకి యేసుక్రీస్తు తెలుసు, యేసుక్రీస్తు దేవుడు అని తెలుసు, మరణించాడు, తిరిగి లేచాడు, ఇవన్నీ తెలుసు. జస్ట్ రిలీజియస్ గా ఉన్న వాళ్ళని ఆత్మీయంగా మార్చి బలమైన దేవుని ఘటములుగా మార్చడము మనం ఎంతో సాధించామనుకుంటాం కదా. అది చాలా సింపుల్ విషయం అంట. చూడండి, ఇశ్రాయేల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడు ఏంటంటే ఎంతో అల్ప విషయం. తప్పింపబడిన వారిని రప్పించడం ఎంతో స్వల్ప విషయం అన్నమాట. చాలా చిన్న విషయం దేవుడికి. అది 1,00,000 మందిని పోగేసుకొని వాళ్ళను రిలీజియస్ గా ఉన్నారు, వాళ్ళను మంచిగా ఆత్మలోనికి నడిపించి, పరిశుద్ధాత్మ సహవాసంలోనికి నడిపించి, భాషలు, వరాలు, స్వస్థతలు, విడుదలలు చేసే ఒక గొప్ప ఘటాలుగా తయారు చేసి, అయ్యా ప్రభా చూడు నాయనా వీళ్ళు ఎలాగుండేవాళ్ళు, ఎలాగైపోయారు, నామమాత్రంగా ఉండేవాళ్ళు ఎంత బలంగా ఈ సంఘానికి వచ్చిన తర్వాత మార్చబడ్డారు అంటే దేవుడు అంటాడంట, అది చాలా స్వల్ప విషయం, నువ్వు చదవలేదా 49:6 యెషయా అంటాడంట. అరిగేటి మరి ఏంటి దేవుడికి గొప్ప విషయం? భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమై అన్యజనులకు వెలుగై ఉంటున్నట్లు నేను నియమించి ఉన్నాను. దేవుడికి ఏది ఘనమైన విషయం అంటే భూదిగంతాల వరకు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి సువార్త లేని వారికి సువార్త చెప్తే, మాసిదోనియాకి వెళ్ళిపోయాడు పౌలు, వెళ్ళి జైల్లో పడి, అక్కడ యూరప్ లో జైల్లో పడి ఆ జైలర్ కి సువార్త చెప్పాడు. అబ్బా ఎంత గ్రేట్ పని పౌలు అంటాడంట. అరిగేటి భూదిగంతముల వరకు సువార్త చెప్పడం. లూదియా అక్కడ ఒక ఆమె రంగులు అమ్ముకుంటా ఉంటది, కలర్లు అమ్ముకుంటా ఉంటది. ఆమెకి సీషోర్ మీద సముద్రపు ఒడ్డున ఆమెకు సువార్త చెప్పాడు. దేవుడు అంటాడంట ఎంత గొప్ప పని చేసామంటాడంట. ఏంది ప్రభా ఇది మెగా మీటింగ్ కాదు, 1,00,000 మంది లేరుడా, సౌండ్ లేదు, ఆ పాటలు లేవు, మ్యూజిక్ లేదు, ఏమి లేదు, యూట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ లేవు, ఏమి లేవు, ఇదేం గొప్ప సేవ ప్రభా అంటే దేవుడు అంటాడంట ఇదే గొప్ప సేవ అంటాడంట. ఎందుకు నేను చెప్పట్లా, దిస్ ఇస్ నాట్ మై ఒపీనియన్, ఐ లెర్న్ ఫ్రమ్ ద వర్డ్. వాక్యం నుంచి నేను నేర్చుకున్నా. చూడండి, ఇశ్రాయేలీలో తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడు ఏమిటంటే ఎంతో స్వల్ప విషయం. ఇశ్రాయేలీలు ఎంతమంది అండి? ఓ కుప్పలు మంది, 6,00,000 మంది మోషే తీసుకొచ్చింది. దాని తర్వాత ఇక లెక్కకు ఇసుక రేణువులంతా లెక్కలేనంత మంది మారారు. వాళ్ళందరినీ కూడా దేవుడి వైపు మరల్చడం స్వల్ప విషయం అంట. కానీ భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమై ఉండి అన్యజనులకు వెలుగై ఉండునట్లు నేను నియమించాను. సో భూదిగంతములకు వెలుగై ఉండునట్లు, భూదిగంతములకు స్వార్థ ప్రకటించేటట్లు, అన్యజనులకు వెలుగై ఉండునట్లు నేను నిన్ను నియమించాను అని దేవుడు చెప్తున్నాడు. అంటే preaching the gospel, those who never heard the gospel is much greater and greater than a mega meeting. ఒక సువార్త వినని వ్యక్తికి, జీవితంలో ఎన్నడూ కూడా సువార్త వినని వ్యక్తికి సువార్త చెప్తే అది మెగా మీటింగ్ కంటే గొప్పది దేవుడి దృష్టిలో. అది ఒక మెగా క్రూసైడ్ కంటే గొప్పది దేవుడి దృష్టిలో. 1 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ లో కంటే గొప్పది దేవుడి దృష్టిలో. సో దిస్ ఇస్ కాల్డ్ హార్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ యొక్క హృదయం, ఇది దేవుని యొక్క భారం. చాలాసార్లు అంటారు కదా ఆత్మల భారం. ఏంటి ఆత్మల భారం? నోయింగ్ ది సీక్రెట్, ఈ సీక్రెట్ ని తెలిసి ఉండడం ఆత్మల భారం. సో కాబట్టి దిస్ ఇస్ వాట్ గాడ్ హెస్ స్పోకెన్ టు అస్. దేవుడు మాకు ఎప్పుడు 2011 ఆగస్టులో మాట్లాడినప్పుడు ఈ మాట తీసుకొని హైదరాబాద్కి వచ్చి అప్పుడు అసోసియేషన్ లాగా సి మినిస్ట్రీని మనము ఎస్టాబ్లిష్ చేసాం. అది చేసిన తర్వాత అసోసియేషన్ ని మనం ఎక్కువ వాడనందుకు, అంటే ఇట్ వాస్ నాట్ మచ్ యూజ్, మళ్ళీ మనము ట్రస్ట్ లాగా దేవుడు ఎస్టాబ్లిష్ చేశాడు. దట్ ఈస్ ఆల్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో దేవుడు మనల్ని అలాగా ముందుకు నడిపించాడు. సో కాబట్టి యూ ఆల్సో షుడ్ నో, మీరు సి మినిస్ట్రీని ఫాలో అయ్యే వాళ్ళందరిలో కూడా ఈ దర్శనం యొక్క ఇంపార్టేషన్ జరగాలి. క్రైస్తవులని క్రీస్తు వైపు మరల్చడము చాలా స్వల్ప విషయము, కానీ భూదిగంతముల వరకు సువార్త వినని వారికి సువార్త చెప్పడము ఎంతో గొప్ప విషయము. అన్యజనులకు వెలుగుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. సో ఇఫ్ యు డ్రీమ్ టు ప్రీచ్ ద గాస్పెల్ టు ద అన్రీచ్డ్, ఒకవేళ మీరు క్రీస్తులో వాడబడాలి అని మీరు కలలు కంటుంటే మెగా మీటింగ్ ఇవన్నీ ఓకే, అది తప్పని నేను అట్లా చేసేది ఉంటే చేసుకుందాం, దేవుడికి స్తోత్రం, జనాలు దేవునికి మహిమ కలిగిస్తారు, ప్రైజ్ గాడ్. కానీ మన విజన్ ఏంటంటే వాటన్నిటితో పాటు, లేకపోతే అది ఉన్నా లేకున్నా కొని అది ఉన్నా, నెక్స్ట్ మన దర్శనం ఏంటి? దేవుడికి ఘనమైనది ఏంటి? సువార్త వినని వాడికి సువార్త చెప్పడము, భూదిగంతముల వరకు ప్రయాణం చేయడం అనేది దేవునికి ఇష్టమైన పని. సో కాబట్టి సి మినిస్ట్రీస్ అనేది ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. హి సేస్ ఇట్ ఈస్ టూ లైట్
a thing, ఏమంటే it is a too light a thing that you should be servant to rise up the tribes of Jacob. It is a too light thing for the Lord అంట, and to bring back the preserved of Israel. సో వాళ్ళను మరలా అంటే క్రైస్తవులను క్రీస్తు దగ్గర తీసుకురావడం చాలా స్వల్ప విషయం అంట. I will make you as a light of the nations that my salvation may reach to the ends of the earth. Amen, hallelujah. ఇదన్నమాట, my salvation may reach to the ends of the earth. అక్కడి నుంచి ఈ రిఫరెన్స్ నుంచి salvation to the ends of the earth అనే వర్డ్ దేవుడు మనకి ఇచ్చాడు. సో అలాగా దిస్ ఇంపార్టేషన్ హ్యాస్ టు బి డన్. ఏమైనా తర్వాత ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వారితో ఇలాగ చెప్తున్నాడు, యెహోవా నమ్మకమైన వాడని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనని రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసేదరు. ఆమేన్, హల్లెలూయా. చూడండి 6th verse కి 7th verse కి ఎంతో రిలేషన్ ఉంది. 6th verse లో దేవుడు మాట్లాడిన చూసి అవునా ఇది అయ్యే పనేనా అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు మనుషుల చేత నిరాకరింపబడిన వాడు జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడు. సో దేవుడు చాలా సఫరింగ్ గుండా వెళ్ళాడు, అంటే యేసయ్య సఫరింగ్ గుండా వెళ్ళాడు. తర్వాత నిర్దయాత్ముల సేవకుడు అంటే మనము దయ లేకుండా కనికరం లేకుండా పడున్న మనల్ని దేవుడు 6వ అధ్యాయంలో చెప్పిన భూదిగంతములకు సువార్త ప్రకటించాలి అనే కారణము చేత అంటే ఆ దర్శనముతో ఆ పిలుపుతో దేవుడు మనల్ని లేవనైతే ఏం చేస్తాడంట, ఆయన నమ్మకమైన వాడు, యెహోవా నమ్మకమైన వాడు, ఖచ్చితంగా ఈ పని చేస్తాడు. ఎలా చేస్తాడు, ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు నేను ఏర్పరచుకొనెను, రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేశారు. సో ఈ పిలుపు అనేది దేవుడు నన్ను పిలుచుకున్నాడు తెలుసా, దేవుడు నన్ను పిలుచుకున్నాడు తెలుసా అని ఎవరు చెప్పొద్దు. నిన్ను చూసినప్పుడే అమ్మ నిన్ను దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, బాబు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అని నువ్వు చేసే పనులను బట్టి నువ్వు స్వార్థ ప్రకటించే విధానం బట్టి దేవుడి వైపు నువ్వు పరుగులెత్తే విధానం బట్టి రాజులు అధికారులు గ్రహించి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని గ్రహించి నీకు నీ సేవలో సహాయము చేస్తారంట. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. దిస్ ఇస్ సి మినిస్ట్రీ యొక్క ఇంపార్టేషన్ అనేది మీ అందరిలో జరగాలి. చాలా రోజుల నుంచి మీరు మినిస్ట్రీని ఫాలో అవుతున్నారు, ప్రతిరోజు ఉదయకాలం యు ఆర్ లిసనింగ్ టు ద వర్డ్, బట్ యు నో క్రైస్తవులను క్రీస్తు వైపు మరల్చడం ఇట్స్ ఎ లైట్ థింగ్ అన్నాడు. క్రైస్తవులను క్రీస్తు వైపు మరల్చడం చాలా సులభమైన పని. మేము చెయ్యమండి ఆ పని కాదు, అది కూడా చెయ్యాలా. క్రైస్తవులను క్రీస్తు వైపు మరల్చడం అనే పని చేయాలా, కానీ అది చాలా చిన్న విషయం. కానీ దేవుడికి ఘనమైన విషయం. క్రీస్తు తెలియని వారికి సువార్త ప్రకటించాలా, అది దేవునికి ఘనమైన విషయం. ఎంత దూరం ప్రకటించాలా, నీకు శక్తి ఉన్నంత వరకు భూదిగంతముల వరకు పరిగెత్తి నువ్వు ఆ సువార్త ప్రకటించాలా, అది దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది. ఈ దర్శనము నెరవేర్చబడుతుందా అండి అంటే యెహోవా నమ్మదగిన వాడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి అనేక మంది మనకు సహాయం చేసి ఈ యొక్క పరిచర్యలో ముందుకెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నీకు స్తోత్రం, వందనాలు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవా, సూటిగా ఈ రోజు మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, సి మినిస్ట్రీ సాల్వేషన్ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్, ఈ దర్శనం యొక్క ఇంపార్టేషన్ ఆయన మా లోపల కలుగునట్లు నీ గొప్ప కృపా కనికరములు కుమ్మరించమని అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరు సి మినిస్ట్రీని చూసిన ప్రతి ఒక్కరిలో కూడా ప్రభా ఈ దర్శనము వాళ్ళ జీవితాల్లో నాయన ఒక గొప్ప మార్పును కలుగజేసి అయ్యా సువార్త ప్రకటించడానికి వాళ్ళను ముందుకు తీసుకెళ్ళినట్లు కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.